అట్లెట్టు కుక్క కలిసిందని డాక్టర్ చెప్పిండు. అది కలిసిందా కలలేదా మాకు తెలియదు. మేమైతే అది పాలు పోసి తాగినాం. నెల అవుతున్నది కోతి గీరి అయింది సందీప్కి కట్టుకున్నా వారం రోజులు నాడు అయిపోయింది అప్పుడు మరి ఇప్పుడు వీళ్ళు మళ్ళీ చాలా వచ్చి పాలు తాగుతుంది మళ్ళీ ఏమవుతుంది ఏం కాక అన్నది కొంచెం అనుమానం అనిపిస్తుంది. ఓ గేదె చనిపోవడం గ్రామంలో భయాందోళనకు కారణమైంది. ఆ గేదె పాలు వాడిన వారందరూ వ్యాక్సిన్ కోసం క్యూ కట్టారు. కుక్క కరవడం వల్లే ఆ గేదె చనిపోయింది అనే అనుమానం జగిత్యాల జిల్లా వేంపేట గ్రామంలో ప్రకంపనలు రేపుతోంది. గేదె పాలు తాగిన గ్రామ ప్రజలందరూ ర్యాబిస్ సోకుతుందేమో అనే భయంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ పెద్దావిడ పరిస్థితి మరింత దీనంగా ఉంది. కోతి గీరిందని మొన్నటి వరకు ఇంజెక్షన్లు వేయించుకున్నారట. ఇప్పుడు గేదె పాలు తాగడంతో మళ్లీ భయం పట్టుకుంది. దేవుడా అంటూ ఆరోగ్య కేంద్రానికి వచ్చారు. ఇప్పుడు నెల అవుతున్నది కోతి గీరి అయింది సందీప్కి కట్టుకున్నా వారం రోజుల నాడు అయిపోయింది అప్పుడు మరి ఇప్పుడు వీళ్ళు మళ్ళీ చాలా వచ్చి పాలు తాగుతుంది మళ్ళీ ఏమవుతుంది ఏం కాక అన్నది కొంచెం అనుమానం అనిపిస్తుంది. మరి మళ్ళీ ఇప్పించుకోడా లేదా అని తెలుసుకుంటాను అంటే పాలు తాగినామని చెప్పి అవుతుందని ఎవరు చెప్తున్నారా? ఎట్లా అట్లా అనుకొస్తున్నారు కదా సార్. ఏమని? అదే అందులో పాలు తెచ్చుకున్న వాళ్ళందరూ ఇప్పించుకోవాలని అందుకొరకు ఏమవుతుందంట ఏమవుతుందన్న మనకేమి అది తెలుస్తుంది కానీ పాలు తాగిన దానికి వేపించుకుంటున్నాం సార్. పాలు తెలియదు తెలక మేము తాగినాము. ఇక మాకు సర్పంచ్ ద్వారా వేపించుకుంటున్నాం. అందులో నేను కూడా అక్కడ వేపించుకున్నాం. బియ్యంలో పెట్టి పెట్టుకొచ్చింది. అట్లెట్టు కుక్క కలిసిందని డాక్టర్ చెప్పిండు. అది కలిసిందా కలలేదా మాకు తెలియదు. మేమైతే అది పాలు పోసి మేము తాగినాం. తాగిన దానికి డాక్టర్ చెప్పిన దానికి మేము వచ్చి వేపించుకుంటున్నాం. పోసిన పాలు కాదు, ఇక ఇంటికి తీసుకొచ్చి మాకు అమ్ముతాడు. ఆ అమ్మిన పాలు మేము ఛాయ్కో అంతే ఛాయ్కే పెట్టుకుంటాం. ప్రత్యేకంగా పాలను తాగినట్టు ఏం లేదు, కానీ ఛాయ్ పెట్టుకొని తాగినాం అంతే. ఓ వ్యాక్సిన్ తీసుకుందామని అర్థము అని అన్నారు గట్లా. అందు గురించి ఇక నేను అందుకే వచ్చిన ఇక్కడికి. యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ ఇవ్వమంటూ వందలాది మంది తరలి రావడంతో హెల్త్ వర్కర్స్ చేతులెత్తేశారు. అంతమందికి సరిపోను ర్యాబిస్ వ్యాక్సిన్ నిల్వలు కూడా లేవు. తన బర్రె ర్యాబిస్ వ్యాధితో చనిపోయిందని ఊరంతా పుకారు లేపారు. అందుకే అందరూ భయపడుతున్నారని రైతు తెలిపాడు. శివరాత్రి రోజు అతను రోజులాగానే పాలు పితికి పాల కేంద్రంలో పోశారు. ఆ రోజు చాలా మంది పాలను తీసుకెళ్లారు. మరుసటి రోజు ఆ గేదె పాలు ఇవ్వకపోవడమే కాకుండా గడ్డి కూడా తినలేదు. అస్వస్థతకు గురైనట్లు గ్రహించి పశు వైద్యుణ్ణి సంప్రదించారు. 2 రోజుల పాటు టీకాలు వేయించినా అది కోలుకోలేదు. గేదెలో వ్యాధి లక్షణాలు గమనించి కుక్క కరిచుండొచ్చు, ర్యాబిస్ కావచ్చు అని డాక్టర్ అనుమానం వ్యక్తం చేశారు. ఆ అనుమానం పెనుభూతమైంది. మాది వేంపేడు. అయితే శివరాత్రి నాడు పాలు విండిన తెల్లారి పాలు ఇయ్యలేదు. పొద్దున నేను ఎక్కడ కూడా ఈడ పోయలేను. తోటలోకి పోయి కట్టేసి వచ్చి మళ్ళీ సాయంత్రం కొట్టుకు వచ్చిన. కుడి తాగుతలేదని చెప్పి డాక్టర్ దగ్గరికి తోలకపోయినా సూదులు వేసిండు. తర్వాత మళ్ళీ నాడు ఇక పాలు బంద్ చేసింది, ఇత్తలేదు. గడ్డి తింటలేదు, తవుడు తింటలేదు, ఏది తింటలేదు, పాలు ఇత్తలేదు. అయినా కానీ 3-4 సూదులు వేయించినాం. ఆఖరికి అయితే డాక్టర్ని అడిగితే సార్ ఇట్లా చేస్తుందంటే మళ్ళీ తోలుకొచ్చి మళ్ళీ ఒక 4-5 సూదులు వేసినాం. సూదులు అయితే డాక్టర్ చెప్పింది ఇది ఏదో ప్రాబ్లం ఉంది అంటే మరి సరే మరి పెద్ద హాస్పిటల్కి తోలుకుపోమంటే తోలుకుపోదాం అన్నాడు. ఆ రోజు ఏమైందంటే పొలం తొక్కితే అలా పొడవు మూడు మొదలెట్టింది. పొడవులు మూడు పడితే సార్ ఇట్లా చేస్తుంది అనడం వల్లే అక్కడికి వచ్చి చూసి ఇదేదో కొంచెం కుక్కకిన కరిసింది కావచ్చు అని చెప్పి అని అన్నాడు. సార్ ఇంతగా ఈ ఊరంతా పుకారేసారు. ఇక ఊరోళ్ళు అందరూ కలిసి పాల కేంద్రంలో పోసిండట, పిండుకుంటా అటు మందికి అమ్మిండట అని చెప్పి ఇట్లా మాట్లాడారు. టీకాలు తీసుకున్నారు వాళ్ళు ఊరోళ్ళందరూ. కుక్కగారు చనిపోయిందని టీకాలు తీసుకున్నారు. యాక్చువల్లీ వేంపేటలో ఏం జరిగిందంటే ఒక పాడి గేదకి రేబీస్ సోకిందా లేదా అనేది మనకు తెలియదు, నిర్ధారణ లేదు. లక్షణాలను బట్టి అలా చెప్పడం జరిగింది పశు వైద్య శాఖ వారు. అయితే అది
పాలు ఏవైతే ఉంటాయో అవి పాల కేంద్రానికి పోసిన తర్వాత కొంతమందికి డైరెక్ట్గా కూడా పాలు పోసారంట. వాళ్ళు పోయడం వల్ల అందరూ ఒక అపోహతో ఉండే ఏంటంటే మాకు కూడా రేబీస్ వస్తుంది. ఆ గేదె చనిపోవడం వల్ల అందరూ ఆందోళనకు గురై మాకు కూడా వస్తుందేమో అని చెప్పేసి మాకు ఇంటిమేట్ చేయడం జరిగింది. మేము నిన్న ఆల్రెడీ వేంపేటకి వెళ్ళి అవగాహన చేశాము. అయినప్పటికీ కొంతమంది ఏంటంటే మాకు వ్యాక్సిన్ ఒక డోసు ప్రొఫిలాక్సిస్ డోస్ ఇస్తే బాగుండు అని చెప్పేసి అందరూ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఇచ్చే అంత అవసరం లేదు. అయినప్పటికీ కొంతమంది హాస్పిటల్కి రావడం జరిగింది. వచ్చిన వాళ్ళకు ఒక ప్రొఫిలాక్టిక్ డోస్ అయితే ఇస్తున్నాం. పచ్చి పాలు తాగిన వాళ్ళకి మ్యాక్సిమం అందరైతే పాస్చరైజ్డ్ మిల్కే తాగుతారు, ఏదంటే వేడి చేసుకొని తాగడం. దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. పాలు తాగినా కూడా ఇబ్బంది ఏమి ఉండదు. దాని గురించి భయం ఆందోళన ఏం అవసరం లేదు. దాని గురించి ఎవరు కూడా అంత పెద్దగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. మరగబెట్టిన పాలతో ఏం ప్రమాదం లేదని, ఒకవేళ వైరస్ ఉన్నా చనిపోతుందని వైద్య సిబ్బంది చెబుతున్నారు. అయినా గానీ గ్రామస్తులను భయం వెంటాడుతూ ఉండడంతో గ్రామ సర్పంచ్ ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి వ్యాక్సిన్లు వేయిస్తున్నారు. గ్రామంలో శివరాత్రి కంటే ముందు ఒక గేదెకు కుక్క కరిచింది. ఆ కరిచిందని అంటే వాళ్ళకు కూడా తెలియదు, ఏదో మామూలుగా కొరికిందట. అయితే ఆ వాళ్ళు పాల కేంద్రంలో పాలు పోస్తారు. ఆ పోసే పాలు కూడా లీటర్ కంటే ఎక్కువ ఉండయి. ఆ పోసిన పాలు చాలామంది తీసుకెళ్ళారు. వాళ్ళందరూ మరిగించి తాగిన వాళ్ళైతే ఏం కాదని చెప్పి వైద్యాధికారులు చెప్పారు. ఆ కుక్క కరవడం వల్ల ఆ గేదెకు రేబీస్ వ్యాధి వచ్చింది. అయితే వైద్యాధికారులను సంప్రదిస్తే వాళ్ళు ఏమని చెప్పారంటే మరిగించిన పాలలో వైరస్ చనిపోతుందని చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరు మరిగించే తాగారు, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే అపోహ వల్ల చాలామంది భయపడుతుంటే మేము క్యాంపు పెట్టి మా గ్రామ పంచాయతీ పరిధిలో వైద్యాధికారుల సూచనలతోటి వాళ్ళకు రేబీస్ వ్యాక్సిన్ ఇప్పించాము. అయితే ఇంకా చాలామంది మేము కూడా వేయించుకుంటాము అంటే వాళ్ళకు అవగాహన కల్పిస్తున్నాము. ఈ అపోహ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు రేబీస్ వ్యాక్సిన్ వేయించుకుంటామని మెట్పల్లి జగసార్ పిహెచ్సికి వెళ్తున్నారు. ఏం లేదంటే ఒక 20 నుంచి 30 మంది వచ్చారు. వాళ్ళకి ఏంటంటే యాంటీ రేబీస్ వ్యాక్సిన్ కావాలని చెప్పేసి వచ్చిన వాళ్ళకైతే మేము ప్రొఫిలాక్టిక్ డోస్ అయితే ఇస్తున్నామండి. ప్రస్తుతానికైతే నిన్నైతే ఒక 30 మంది వరకు ఇచ్చాము అక్కడ, వాళ్ళు డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్న వాళ్ళకి. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయిన తర్వాత వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన వాళ్ళకైతే మేము ప్రొఫిలాక్సిక్ డోస్ అయితే ఇస్తున్నాం.